వినాయకుడికి విలువైన పండ్లు, పూలతో చేసే పూజల కంటే గరికతో చేసే పూజ అంటే ఎందుకు అంత ఇష్టం అంటే, పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అయితే అతను అగ్ని రూపాన్ని ధరించి ముల్లోకాలన్నీ దహించి ప్రజల్ని, దేవతలను ఏడిపించేవాడు. ఆ వేడిని తట్టుకోలేక అందరూ వినాయకుడిని ప్రార్థించారు. వినాయకుడు తన శరీర ఆకారాన్ని పెంచి అనలాసురుడిని మింగేశాడు. అయితే అనలాసురుడిలోని అగ్నితత్వం వల్ల వినాయకుడి శరీరంలో తీవ్రమైన వేడి పుట్టింది. ఆ నొప్పిని భరించలేక వినాయకుడు విలవిలలాడుతుంటే చంద్రుడు వచ్చి వినాయకుని తలపైన కూర్చుంటాడు. విష్ణువు తన కమలాన్ని ఇచ్చాడు. తర్వాత శివుడు తన మెడలో ఉన్న సర్పాన్ని వినాయకుడి బొజ్జ చుట్టూ చుట్టాడు. సకల దేవతలు వేడిని తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా కూడా శరీరంలో వేడి తగ్గలేదు. కొంతమంది ఋషులు వచ్చి 21 గరిక పోచలు ఉంచగానే శరీరంలోని వేడి పూర్తిగా తగ్గిపోతుంది. ఎవరైతే నన్ను గరికతో పూజిస్తారో వారి కోరికలు నెరవేరుతాయి, వారి కష్టాలు తీరిపోతాయి అని వరమిచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకనే ఎంత విలువైన పూలు, పండ్లు పెట్టినా గరిక పూజ పెట్టనిదే ఆ పూజ అసంపూర్ణం అని చెప్తారు.